ప్రభునందు అత్యంత ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. మరి మీరందరూ కూడా ప్రార్థించండి, సహకరించండి, సబ్స్క్రైబ్ చేయండి, దేవునిలో దీవించబడండి అని ఆశపడుతున్నాం. మరి ఈ సమయంలో ప్రత్యేకమైన వర్తమానముగా వాట్ ఆర్ ద క్వాలిఫికేషన్స్ ఆఫ్ కింగ్స్. మరి కొంతమంది అడిగారు, మరి ఎలాంటి వ్యక్తి రాజుగా ఉండాలని దేవుని గ్రంథంలో రాయబడింది అని అడిగారు. మనము మన జీవితాల్లో దేవుని కొరకు రాజుగా ఉండాలంటే ఎలాంటి అర్హతలు సంపాదించాలి, మనం దేవుని కొరకు రాజుగా ఉపయోగపడాలంటే అర్హతలు ఏమిటి అనే విషయం గురించి మనం ఈ సమయంలో నేర్చుకుందాం. మరి ఈ విషయం గురించి ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 14 నుంచి 20 వరకు దైవజనుడైన మోషే రాశాడు. అలాగే సమూయేలు అనే ప్రవక్త కూడా రాశాడు. 1వ సమూయేలు 8వ అధ్యాయంలో రాశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అలాంటి అర్హతలు సంపాదించాలంటే మరి మన జీవితాల్లో దేవుడు ఎప్పుడైనా సరే, మరి ఎలాంటి స్థితిలో అయినా సరే దేవుడు కనికరించే దేవుడై ఉన్నాడు. దైవజనుడైన మోషే 120 సంవత్సరాలు దేవుడితో సహవాసం చేశాడు. మరి ఎలాంటి సహవాసం అంటే, మరి దేవుడితో సహవాసం చేసిన తర్వాత దేవుడు ఏర్పాటు చేసుకుని మరి ఆయన 40 సంవత్సరాల తర్వాత ఐగుప్తుకు పంపించి మరి 40 లక్షల మంది ఇశ్రాయేలుని బానిసత్వంలో, శాపంలో, దుఃఖంలో, వేదంలో నశించిపోతున్నటువంటి ఐగుప్తీయుల యొక్క ఫరో రాజు యొక్క ఇనప కొలిమిలో అనగారిపోతున్నటువంటి వారిని మోషే విడిపించి దేవుడి కనికరం పొందిన వారు మోషేని దేవుడు ఏర్పాటు చేసుకుని వారిని విడిపించినట్లుగా చూస్తున్నాం. ఆయన చివరికి పిస్కా కొండ మీద చనిపోక ముందు మరి ఇశ్రాయేలీలతో మరి ఈ యొక్క మాటలు సెలవిచ్చినట్లుగా చూస్తున్నాం. అన్యులు ఏ విధంగా రాజుగా నియమించుకున్నారో, మీరు కానాను దేశం ప్రవేశించిన తర్వాత మీరు కూడా రాజుగా ఏర్పాటు చేసుకోవాలని ఆశిస్తే మీరు కూడా ఇలాంటి వ్యక్తిని మాత్రమే మరి మీ మీద రాజుగా ఎన్నుకోవాలని మరి మోషే సెలవిచ్చినట్లుగా చూస్తున్నాం. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 14 వచనం నుంచి ధ్యానం చేసుకుందాం. మరి ఎలాంటి వ్యక్తిని ఏర్పాటు చేసుకోవాలంటే మీ మీద రాజుగా, నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశమును నీవు ప్రవేశించి దానిని స్వాధీనపరచుకొని అందులో నివసిస్తూ చుట్టూనున్న సమస్త జనం వలె మీ మీద రాజుగా నియమించుకోవాలని ఒకవేళ అనుకుంటే మీ దేవుడైన యెహోవా ఏర్పాటు చేసుకున్న వానిని మాత్రమే మీ మీద రాజుగా ఎన్నుకోవాలి. ఎవరిని ఏర్పాటు చేసుకోవాలంటే దేవుడు ఎన్నుకున్న వ్యక్తిని మాత్రమే మీ మీద రాజుగా ఏర్పాటు చేసుకోవాలి. రెండవ షరతు, రెండవ యొక్క మరి ఆజ్ఞ, నీ సహోదరులనే కానీ ఒకరిని నీ మీద రాజుగా నియమించుకోవాలి. నీ సహోదరుడు కాని అన్యుని నీ మీద రాజుగా నియమించుకోకూడదు. కాబట్టి అన్యుని నీ మీద రాజుగా ఎన్నుకుంటే వాడు ఎలా పడితే అలా పరిపాలన చేస్తాడు. కాబట్టి నీ సహోదరుడు, నీలాంటి ఆత్మ ఎవరైతే పొందుతారో, నీలాంటి విధానం ఎవరికైతే తెలిసి ఉంటుందో, నీ సహోదరులు దేవుడు ఏర్పాటు చేసుకున్న వారిని మొదటగా ఎన్నుకోవాలి. రెండవదిగా నీ సహోదరుని మాత్రమే ఎన్నుకోవాలి రాజుగా నియమించుకోవడానికి. మూడవదిగా 16వ వచనంలో, అతడు గుర్రములను విస్తారముగా సంపాదించుకొనవలదు. కాబట్టి గుర్రాలని అంటే స్వశక్తం, సొంత ఐగుప్తులో గుర్రాలు ఉన్నాయి. మరి అలాంటి గుర్రాల కోసం వారు మరలా వెనక్కి తిరిగి వాటి కోసం వెళ్ళకుండా మరి శక్తి, బలం, తమ శక్తి, తమ జ్ఞానం, తన బలం, ఆస్తి, హంగు, మరి అంతస్తులు, వాటి మీద మనసు పెట్టేవారిని మాత్రం నువ్వు ఎన్నుకోకూడదు. ముందుగా దేవుడి ఏర్పాటు నొందిన వారిని ఎన్నుకోవాలి. రెండవదిగా సహోదరుని ఎన్నుకోవాలి. మూడవదిగా తన శక్తి, తన బలం, స్వశత్వం చేసేవారిని మాత్రం ఎన్నుకోకూడదు. నాలుగవదిగా తన హృదయం తొలగిపోకుండానట్లు
అతడు అనేక స్త్రీలను వివాహం చేసుకొనకూడదు. మరి తన హృదయం తొలగిపోకుండానట్లు సొలొమోనులాగా, మరి తన యొక్క హృదయం తొలగిపోకుండా సొలొమోనులాగా అనేక మంది స్త్రీలను ఏర్పాటు చేసుకుని మరి వివాహం చేసుకుని తన హృదయం, వారు అన్య స్త్రీలు విగ్రహాల వైపు తిప్పారు కాబట్టి దేవుడు 2 సార్లు హెచ్చరించాడు, సొలొమోనా నా కుమారుడా, మరి నా వైపు చూడు, వారి వైపు చూడొద్దు, వారు నీ వైపు చూడాలి కానీ నీవు వారి వైపు చూడొద్దని ఎన్ని చెప్పినా సరే మరి దేవుడు రాజుగా ఉండకుండా, రాజు అయినప్పుడు కూడా రాజుగా ఉండకుండా తొలగించినట్లు చూస్తున్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, జాగ్రత్తలు జరుగుతున్నాయి కాబట్టి ప్రతి వారికి ఒక భార్య ఉండాలని, మరి ఉపయోగపడే భార్య, మరి కామతప్తులగడి కంటే మరి వివాహం చేసుకోవటం మేలని దేవుని యొక్క వాక్యం ఉన్నది కాబట్టి మొదటగా దేవుడు ఏర్పాటు చేసుకున్న వ్యక్తి అయి ఉండాలి. రెండవదిగా మరి తన సహోదరులోనే ఎన్నుకోవాలి. మూడవదిగా అతడు గుర్రముల బలములో ఉండకూడదు. మరి నాలుగవదిగా ఆయన తన హృదయాన్ని మరి అనేక స్త్రీల వైపు కాకుండా దేవుని వైపు తిప్పే వ్యక్తిగా ఉండాలి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో ఇలాంటి 4 యొక్క షరతులు ఉన్నటువంటి వ్యక్తిని ఏర్పాటు చేసుకోవాలి. మరి 17వ అధ్యాయంలో 18వ అధ్యాయం, మరియు అతడు రాజసింహాసనం నందు ఆసీనుడైన తర్వాత లేవీల యాజకుల స్వాధీనంలో ఉన్న గ్రంథాన్ని, ధర్మశాస్త్రాన్ని తెచ్చుకుని ప్రతిగా తన కొరకు ఉంచుకోవాలి. అతని యొద్ద అది ఉండాలి. రాజ్యమందు తన కుమారులను ఇశ్రాయేలు మధ్య దీర్ఘాయుష్మంతులు చేయాలంటే తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మములు విడిచిపెట్టి కుడికి కానీ ఎడమకు కానీ తాను తొలగకుండానట్లు తన దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ కట్టడలను అనుసరించి నడవ నేర్చుకున్నటకు తాను బ్రతుకు దినములన్నీ ఆ గ్రంథాన్ని చదువుతూ ఉండాలి. లేవీల యాజకుల గ్రంథాన్ని తెచ్చుకోవాలి, తన దగ్గరే పెట్టుకోవాలి. అంతేకాదు తన బ్రతుకు దినములన్నీ ఆ గ్రంథాన్ని చదవాలని, మరి ఈ విధంగా చదివి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకుండా మరి మందకు మాదిరిగా అనేక మందికి మరి మాదిరిగా జీవించి బ్రతకాలని మరి ఈ యొక్క ఆజ్ఞలు మోషేకు దేవుడు తెలియపరిచాడు, మోషే ఇశ్రాయేలుకి తెలియపరిచాడు. అలాగే 1వ సమూయేలులో 8వ అధ్యాయంలో సమూయేలు అనే ప్రవక్త కూడా 8వ అధ్యాయంలో 1వ వచనం నుంచి సమూయేలు ప్రవక్త కూడా ఈ విషయాల గురించి మాట్లాడినట్లుగా చూస్తున్నాం. 2వ వచనం, అతని సమూయేలు వృద్ధుడైనప్పుడు తన కుమారులను ఇశ్రాయేలు మీద న్యాయాధిపతులుగా నియమించాడు. తను కుమారులను నియమించాడు కానీ అతడు జ్యేష్ఠ కుమారుడు యోబేలు, 2వ కుమారుడు అబియా. అయితే వారు న్యాయాధిపతులుగా ఉన్నారు కానీ అతని కుమారులు అతని ప్రవర్తనను అనుసరింపక ధనాపేక్షకులై లంచములు పుచ్చుకుని న్యాయములు త్రిప్పివేశారు. కాబట్టి గుర్రముల బలములో వారు తొలగిపోయినట్లుగా, ధనాపేక్షులైనట్లుగా మరి 2 న్యాయాధిపతులు, యోబేలు యొక్క ఇంకో న్యాయాధిపతి అబియా, సమూయేలు కుమారుడు, వీరిద్దరు న్యాయాధిపతులుగా నియమించాడు కానీ వారు సమూయేలులాగా ఉండకుండా ధనాపేక్షలు అయిపోయి లంచాలు పుచ్చుకున్నారు. రెండవదిగా వారు చేసిన పాపం ధనాపేక్షలు అయ్యారు. ధనం కోసం వారు లంచాలు పుచ్చుకున్నారు. తర్వాత మూడవదిగా న్యాయాన్ని త్రిప్పివేశారు. అందరూ ఇశ్రాయేలు అందరూ కూడి వచ్చి రామాలో సమూయేలు వద్దకు వచ్చి, చిత్తగించుము, నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు. సకల జనుల మర్యాద చొప్పున మాకు కూడా ఒక రాజు నియమించు, అతడు మాకు న్యాయం తీర్చునని అతనితో చెప్పారు. కాబట్టి ధనాపేక్షలు కాకూడదని మరి న్యాయాన్ని త్రిప్పివేశారు. ధనాపేక్షలు కాకుండా లంచాలు పుచ్చుకోకుండా వారు ఆ విధంగా పుచ్చుకోవడం వల్ల మాకు న్యాయం తీర్చడానికి ఒక రాజుగా నియమించని అడిగినప్పుడు సమూయేలు దృష్టికి ప్రతికూలంగా ఉండేది కనుక సమూయేలు దేవుడికి ప్రార్థన చేశాడు. అందుకు దేవుడు సెలవిచ్చాడు. మరి
ఆ యొక్క జనులు నీతో చెప్పిన మాటల ప్రకారం జరిగించు. వారు నన్ను విసర్జించలేదు, తమ్మును ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారని. కాబట్టి సమూయేలు కుమారులు న్యాయాధిపతులుగా ఉన్నారు, అయితే పరిపాలన మాత్రం దేవుడే రాజుగా ఉన్నాడు. దేవుడే వారి మనస్సాక్షి విషయంలో దేవుడే వారి ప్రభువుగా ఉన్నాడు. మరి వారు సమూయేలు సరిగా కుమారులు సరిగా పరిపాలన చేయకపోతే దేవుడు వారి విషయంలో ఏది న్యాయమో అదే చేస్తున్నాడు. కాబట్టి సమూయేలుతో దేవుడు చెప్పాడు, వారు నన్నే విసర్జించి ఉన్నారు కాబట్టి మరి వారి మాట ప్రకారం రాజుగా నియమించుము. వారు నన్ను విసర్జించి ఇతర దేవతలను పూజించి నేను ఐగుప్తుల నుండి వారిని రప్పించిన నాటి నుండి నేటి వరకు తాము చేసి వచ్చిన కార్యములన్నిటి ప్రకారం వారి ఎడల జరిగిస్తున్నారు. వారు చెప్పిన మాటలు అంగీకరించమని దేవుడు సమూయేలుతో చెప్పినట్లుగా చూస్తున్నాం. అయితే వారిని ఏలబోవు రాజు ఎట్టివాడగునో నీవే సాక్షివై వారికి దృఢముగా తెలియపరచమని చెప్పినప్పుడు సమూయేలు తన రాజును అడిగిన జనులకు యెహోవా మాటలను వినిపించాడు. ఏమని చెప్పాడు? ఇలాగ మీరు చెప్పిన మిమ్మల్ని ఏలబోవు రాజు ఎట్లా ఉండాలంటే అతడు మీ కుమారులను పట్టుకొని తన రథములను తోలుటకు తన గుర్రమును కాపాడుటకు వారిని ఉంచుకొనును. కొందరు అతని రథముల ముందర పరిగెత్తుదురు. కాబట్టి ధనాపేక్షలై ఉండకూడదు. దేవుని యొక్క క్రమాన్ని, దేవుని యొక్క సత్యాన్ని వదిలేసి ధనాపేక్షలై ఉండకూడదని మరి దేవుడు సమూయేలు ద్వారా మరి ఇశ్రాయేలుతో తెలియపరిచినట్లుగా చూస్తున్నాం. ఒక సమయంలో ప్రభు నన్ను సెలెక్ట్ చేసేటప్పుడు మత్తయి సువార్త 6వ అధ్యాయం 19వ చదువని 6 సార్లు చెప్పారు. మరి 6 సార్లు ఏమనుందంటే మరి భూమి మీద ధనం సమకూర్చుకునేటకు ప్రయాసపడొద్దు, పరలోకంలో ధనం సమకూర్చుకునేటకు ప్రయాసపడు. మరి భూమి మీద ధనంకి చిమ్మిట తుప్పు దొంగల కన్నం వేసి దొంగిలిస్తారు, కానీ పరలోక రాజ్యంలో ధనం అక్షయమైన ధనం, దాన్ని ఎవరు కూడా నీ వద్ద నుండి తీసుకుని పోవు. నువ్వు శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు దానిని అనుభవిస్తావని దేవుడు సెలవిచ్చినట్లుగా చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ సమూయేలు మరి యొక్క మీ కుమారులు వారు పట్టుకుని రథములను తోలుటకు గుర్రములను కాపాడుటకును వారిని ఉంచుకుని కాబట్టి కొందరు అతను గుర్రముల మీద పరిగెత్తుదురు. కాబట్టి రాజుగా ఉండాల్సిన వ్యక్తికి గుర్రముల మీద భీతి ఉండకూడదు. గుర్రముల నరులందరి బలము నానందించడు, అరచు పిల్ల కాకులకును ఆహారము తానీయును. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. వారి సైన్యంలో సహస్రాధిపతులుగా వారి రథములు ముందు పరిగెత్తేవారుగా పంచదశాధిపతులుగా నియమిస్తాడు. అలాంటి వారిని మరి ఎన్నుకోకూడదు. తన భూములను దున్నుటకు వాటి పంటను కోయుటకు యుద్ధాయుధములను తన రథములను సామాన్లను చేయుటకును వారిని ఏర్పాటు చేసుకుంటాడు. అలాంటి రాజును మీరు ఎన్నుకొనకూడదు. మీ కుమార్తెలను భక్ష్యకారులుగాను బోనకత్తులుగాను రొట్టెలు కాల్చున్న వారు పట్టుకొనును. కాబట్టి మీ పొలంలో, మీ ద్రాక్ష తోటలలో, మీ ఒలీవల తోటల్లో శ్రేష్టమైన వాటిని తీసుకొని తన సేవకులనిచ్చును. మీ ధాన్యములను ద్రాక్ష పండ్లను 10వ భాగం తీసి పరివార జనమునకును సేవకులకును ఇచ్చును. మీ దాసులను, మీ పనికెత్తులను, మీ పశువుల్లోను గార్ధబొమ్మలను శ్రేష్టమైన వాటిని పట్టుకొని పని కొరకు ఉంచుకొనును. మీ మందలో 10వ భాగం పట్టుకొనును. మీ మట్టుకు మీరు అతనికి దాసులవుదురు. కాబట్టి మీరు ఆ దినమున మీరు కోరుకుని రాజును బట్టి మీరు మొరపెట్టినను యెహోవా మీ మొర్ర వెనకపోవును. ఆయనను సమూయేలు యొక్క మాట చెవిని పెట్టక అలాగను కాదు,
జనములు చేయు రీతిని మేము చేయనట్లుగా మాకు రాజు కావాలి. మా రాజు మాకు న్యాయం తీర్చును, మా ముందర నడుచును, అతడు మా యుద్ధములను జరిగించుననిది. సమూయేలు జనుల యొక్క మాటలన్నింటినీ యెహోవా సన్నిధిని వివరించాడు. యెహోవా వారి మాటలను విని వారికి రాజు నియమించమని సమూయేలుకి సెలవేయగా, సమూయేలు మీరందరూ మీ గ్రామాలకు పొండని ఇశ్రాయేలుకి సెలవిచ్చాను. దేవునికి స్తోత్రం. మీకు రాజుగా ఉండడాన్ని బట్టి, రాజుగా ఎన్నుకోవడాన్ని బట్టి మీకు వచ్చే నష్టాలు, మీ కుమారులకు వచ్చే నష్టాలు, మీ కుమార్తెలకు వచ్చే నష్టాలు ఎన్నో దేవుడు చెప్పాడు. కానీ వారందరూ వాటిని పెడచెవిని పెట్టారు. అవన్నీ మాకు అనవసరం. సమస్త అన్యులకి ఏ విధంగా రాజు ఉన్నారో మాకు కూడా అలాగే నియమించమని వేడుకున్నప్పుడు సమూయేలు దేవుని దగ్గర మనవి చేస్తే మరలా దేవుడు వారితో చెప్పాడు, ఇదిగో వారు చెప్పినట్లే చెయ్యి అని మరి వారికి తెలియపరిచినప్పుడు ఆ విధంగా ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో రాజు ప్రభు అయి ఉండాలి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మరి ఆయనే మీకు రాజుగా ఉండాలి. ఆయన రాజు. యేసు ప్రభు వారు పిలాతు అడిగాడు, నువ్వు రాజువా అంటే ఎస్ నేను రాజుని. ఏది నీ రాజ్యం? నా రాజ్యం మరి ఇహ సంబంధమైనది కాదు, పరసంబంధమైనది కాబట్టి అని దేవుడు యేసు ప్రభు వారు సాక్ష్యం ఇచ్చారు. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, రాజుగా మోషే మరి కోరుకున్నప్పుడు, మోషే మీరు రాజు కోరుకోవాలంటే ఇలాంటి క్వాలిఫికేషన్స్ ఉండాలి. మరి దేవుడు ఎన్నుకున్నవాడు మీ సహోదరుడు. మరి అతనికి గుర్రాల మీద ఆశ ఉండకూడదు, మరి అలా మరి ఎన్నో విషయాల మీద ఉండకూడదు. ఆయన ఏ విధంగా ఉండాలంటే మరి దేవుని గ్రంథాన్ని చదువువాడై ఉండాలి. మరి విస్తారంగా వివాహాలు మరి స్త్రీలను చేసుకోకూడదు. మరి దేవుని గ్రంథాన్ని చదివేవాడై ఉండాలి. ఆ గ్రంథం ఎప్పుడు కూడా మరి తన యొక్క అనేక మంది దీర్ఘాయుష్మంతులు అగునట్లు వారికి గైడ్ చేయాలి. వారు మళ్ళా ఐగుప్తికి పోకుండా, పాపానికి మళ్ళా ఆశ్రయించకుండా వారిని పరిశుద్ధతలో, దేవుని ప్రేమలో, దేవుని ఆశీర్వాదంలో నిలబెట్టాలి. కాబట్టి వారు దోసుకునేవారు ఉండకూడదు. మరి అందుకే సమూయేలు రాసిన గ్రంథం 1 సమూయేలు 12వ అధ్యాయంలో ఆ సమూయేలు మరి ఒక శ్రేష్టమైన మాట రాసినట్టుగా చూస్తున్నాం. 1 సమూయేలు 12వ అధ్యాయంలో ఆయన ఎలాంటి విషయం రాశాడంటే, అప్పుడు సమూయేలు ఇశ్రాయేలీయులందరితో ఇట్లనెను, ఆలకించుడి, మీరు నాతో చెప్పిన మాట అంగీకరించి మీ మీద ఒక రాజుగా నియమించి ఉన్నాను. రాజు మీ కార్యములను జరిగించును. నేను తల నెరిసిన ముసలివాడను, నా కుమారులు మీ మధ్య ఉన్నారు న్యాయాధిపతులుగా. బాల్యం నుండి నేటి వరకు నేను మీ కార్యాలని జరిగించుతూ వచ్చాను. అయితే 3వ వచనంలో అంటాడు కదా, ఇదిగో నేనున్నాను, నేను ఎవని యొద్దనైనా తీసుకొంటినా, ఎవని గార్ధవంనైనా పట్టుకొంటినా, ఎవరికైనా అన్యాయం చేసినా. వీరు ప్రవక్తలు, దైవజనుడు ఎలా ఉండాలి? దైవజనుడైన మోషే కొన్ని ఆజ్ఞలు జారీ చేశాడు. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రవక్త కూడా కొన్ని ఆజ్ఞలు జారీ చేశాడు. ఎలా ఉన్నాడంటే, దేవుని సేవకులను అభిషేకించేటటువంటి, దేవుని సేవకులకు తర్బీదు ఇచ్చేటటువంటి ఈ ప్రవక్త ఏమంటాడంటే, ఇదిగో నేనున్నాను, నేను ఎవరైనా ఎద్దునైనా తీసుకున్నానా, ఎవరు గాడిదనైనా పట్టుకున్నానా, ఎవరు సొమ్మైనా ఆశించానా, ఎవరికైనా న్యాయం తప్పి తీర్పు తీర్చానా, కాబట్టి ఎవరికైనా అన్యాయం చేశానా, ఎవరికైనా బాధ పెట్టిదినా, న్యాయము నాకు అగపడకుండా ఎవరి యొద్దనైనా లంచాలు పుచ్చుకున్నానా, అలాగ చేసిన ఎడల యెహోవా సన్నిధిని ఆయన అభిషేకం చేయించిన వాని ఎదుట వాడు మరి నా దగ్గరకు వచ్చి సాక్ష్యం చెప్పాలి. అప్పుడు నేను మీ ఎదుట దానిని మరలా ఎత్తునని మంచి వాగ్దానం చేశాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రవక్త దేవుడి కొరకు నిర్దోషముగా ఉన్నాడు కాబట్టి ఈ విధమైన మాటలను పలికాడు.
వారు అన్నారు ప్రజలంతా కూడా, నీవు మాకు ఏ అన్యాయమైనను ఏ బాధ అయినను చేయలేదు, ఏ మనుషుని వద్ద కానీ నీవు దేనినైనను తీసుకొనలేదని వారు చెప్పగా, ఈ రోజున అన్నీ తీసుకుని ఫైట్ చేస్తున్నారు. అన్నీ మోసాలు చేసి అవి కప్పుపుచ్చుకోవడానికి మరి ఫైట్ చేస్తున్నారు. వారు ఎవరంటే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, వీరు అన్నారు కదా, నీవు మాకు ఏ అన్యాయం చేయలేదు, ఏ విధమైన బాధ పెట్టలేదు, ఏ మనిషి వద్ద నీవు దేనినైనా నువ్వు తీసుకొనలేదని వారు చెప్పగా, సమూయేలు అన్నాడు, అట్టిది నా యొద్ద ఏది మీకు దొరకదని ప్రజలకు కనిపించలేదు. మరి భక్తులైనటువంటి సమూయేలుకు కూడా అట్లాంటి వ్యర్థమైనది ఏ అన్యాయం కూడా నాకు కనబడలేదు. యెహోవాను ఆయన అభిషేకం చేయించిన వాడను ఈ దినమున మీ మీద సాక్షులై ఉన్నారని చెప్పినప్పుడు సాక్షులే అని చెప్పిరి, ప్రత్యుత్తరం ఇచ్చిరి. మరి ఇలాంటివన్నీ చేస్తూ అనేక మందిని అభిషేకం చేస్తున్నారు. ఆ అభిషేకాలు నిలుస్తాయా? కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరలా సమూయేలు జనులతో ఇట్లా అన్నాడు, మోషేను అహరోనును విసర్జించి మీ పితరుల దోషం నుండి ఐగుప్తు దేశం రప్పించిన వాడు యెహోవే కదా, మీకు ఈ స్థితి కలగజేసిన వాడు దేవుడే కదా, మీకును మీ పితరులకు చేసిన నీతి కార్యమును బట్టి యెహోవా సన్నిధిని నేను మీతో వాదించినట్లు మీరు ఇక్కడ నిలిచి ఉండి. కాబట్టి మన జీవితాల్లో మరి దేవుడు మరి శక్తినిస్తాడు, బలంనిస్తాడు. మరి క్రొత్త నిబంధనలో కూడా తీతు రాసిన పత్రికలో, మరి అలాగే తిమోతి రాసిన పత్రికలో అధ్యక్షుడు అయిన వాడు నిందారహితుడును మరి ఉన్నట్లుగా వస్తాం. తిమోతి రాసిన పత్రిక 1 తిమోతి చూడండి, నిందలేని వాడుగా ఉండాలి. అధ్యక్షుడైన వాడు నిందారహితుడు. చూడండి 2 తిమోతి 2వ అధ్యాయం 2 తిమోతి 2వ అధ్యాయం 4వ అధ్యాయం 1వ అధ్యాయం అధ్యక్షుడు వాడు 1వ అధ్యాయం నిందారహితుడును. తిమోతి రాసిన పత్రిక 1వ తిమోతి 2వ తిమోతి అనుకోండి. చూడండి 2వ తిమోతి 1వ తిమోతి చదువు. అధ్యక్షుడు పదవిని ఆశించిన ఎడల అట్టివాడు, అధ్యక్ష పదవి ఆశించిన ఎడల అట్టివాడు దొడ్డ పనిని అపేక్షిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అధ్యక్ష పదవి కావాలంటే వాడు అధికారం చేయడానికి కాదు, మరి ఏం చేయడానికి? దొడ్డ పనిని దొడ్డ పని అంటే పరిచర్య. మరి గేదెల దగ్గర గడ్డి తీయటం, మరి అన్నీ ఆ యొక్క శుభ్రం చేయటం, ఏ విధంగా మరి ఉంటాడో అలా ప్రతి ఒక్కరి ఎదుట వారి మీద పరిపాలన చేయడానికి కాదు. ఆ అధ్యక్షుడు వాడు ఎలా ఉండాలంట? దొడ్డ పనిని అపేక్షించుకున్నాడు, కోరుకోవాలి. అందుకే యేసుప్రభువు వారు మరి మీలో గొప్పవాడైన వాడు అందరికీ పరిచర్య చేయాలి. మీలో గొప్పవాడు అవ్వాలని ఆశ ఉంటే అందరికీ దొడ్డ పనిని అపేక్షించాలి. తర్వాత అధ్యక్షుడు వాడు నిందారహితుడును, ఏకపత్ని పురుషుడును, మితానుభవుడును,
స్వస్థ మంచి బుద్ధి గలవాడును, మర్యాదస్తుడును, అందరినీ మర్యాదించేవాడై ఉండాలి. అతిథి ప్రియుడును, బోధింప శక్యమున వాడునై ఉండి, మద్యపానివి కాక, కొట్టువాడు కాక, సాత్వికుడును, జగడమాడని వాడును, ధనాపేక్ష లేని వారినై సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరుచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడై ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇంకా తన ఇంటి వారిని ఏలనరకపోయిన యెడల అతడు దేవుడి సంఘమును ఎలాగ పాలించును? అతడు గర్వాంధుడై అపవాదికి తగిన శిక్షా విధికి లోపడకున్నట్లు కొత్తగా చేరిన వాడై ఉండకూడదు. చూసారు ఎంత గొప్ప మాటలు. ఎవరైనటువంటి అధ్యక్ష పదవి ఆశించాలంటే వాడు దొడ్డ పనిని అపేక్షించాలి. అంటే పరిచర్య చేయాలి అందరికి. నువ్వు గొప్పవాడు అవ్వాలంటే పరిచర్య చేయాలి. మరి నిందారహితుడిగా ఉండాలి. మూడవదిగా ఏకపత్ని పురుషుడును, ఒకే భార్య కలిగి ఉండాలి. నాలుగవదిగా మితానుభవుడు, తగినంత అనుభవం కలిగిన వాడై ఉండాలి. అనుభవం లేనివాడు మరి అధ్యక్షుడైతే వాళ్ళందరూ నీకే చెప్తారు. మరి ఐదవదిగా స్వస్థ బుద్ధి గలవాడు, మంచి బుద్ధి గలవాడు. మరి నీ కళల్లో అసూయ ఉండేవాడు, నీ మాటల్లో తేడా ఉండేవాడు. తర్వాత మర్యాదస్తుడు, అతిథి ప్రియుడు, బోధింపగలిగినటువంటి క్యాపబుల్ ఉండాలి, కెపాసిటీ ఉండాలి. అంతేగాని మద్యపాని అంటే మద్యం తాగేవాడై ఉండకూడదు. సాత్వికులు, ఎంత సాత్వికులు భూలోకాన్ని స్వతంత్రించుకుందరు. కాబట్టి జగడమాడని వాడును, ధనాపేక్ష లేని వాడును, సంపూర్ణ మాన్యత కలిగి మంచి నిండు చంద్రుడిలాగా ఏ విధంగా ఉంటాడో సంపూర్ణటువంటి మాన్యత కలిగి, మంచి మనసు కలిగి తన ఇల్లును స్వాధీనపరుచుకొని తన ఇంటి వారిని బాగుగా ఏలువాడై ఉండాలి. ఎవడైనా ఆ ఇంటి మీద ఏలనేరక పోయిన యెడల అతడు దేవుని సంఘమును ఏ విధంగా పాలించును? అతడు గర్వాంధుడై ఉండకూడదు. గర్వాంధుడై అపవాది ఏ విధంగా త్రోసివేయబడి శిక్షపడిందో అలా ఉండకుండా మరి అపవాది యొక్క సైన్యంలో క్రొత్తగా చేరిన వాడే ఉండకుండా ఉండాలంటే గర్వం అనేది అతనికి ఉండకూడదు అని తిమోతితో పౌలు రాస్తాడు. మరి తీతుతో ఏమో రాస్తాడు పౌలు? తీతు రాసిన పత్రికలో తీతుకు కూడా రాశాడు. ఏమని రాశాడు? 1వ అధ్యాయంలో తీతు రాసిన పత్రిక 1వ అధ్యాయం చూడండి, 3వ వచనం, 4వ వచనం. నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారం నీవు శోధనగా ఉన్న వాటిని చూడండి. దాని పక్కనే ఉంటుంది తీతు, 1వ తీతు రాసిన పత్రిక 1వ అధ్యాయం. ఐదో వచనం, 6వ వచనం, 6వ వచనం. ఎవడైనను నిందారహితుడును, ఏకపత్ని పురుషుడును, దుర్వ్యాపారం అంటే చెడ్డ వ్యాపారం, నేరము మోపబడినై అవిధేయులను, అవిధేయులు కాక నేరం మోపబడదు, విధేయత కలిగి ఉండాలి. అవిధేయులు కాక విశ్వాసులైన పిల్లగల వాడినై ఉన్న ఎడల అట్టి వారిని పెద్దగా నియమించవచ్చును. దేవుని స్తోత్రం. విశ్వాస అయిన పిల్లలు కావాలంట. ఇక వాక్యం చదవటమే రాదు. విశ్వాసులైన పిల్లలు గల వాడై ఉండాలి. కాబట్టి
అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకుని వలె ఎందుకనగా అధ్యక్షుడు దేవుని నిర్వాహకుని వలె నిందారహితుడై ఉండవలెను. అతడు స్వేచ్ఛాపరుడును, ముక్కోపియు, మద్యపానియు, కొట్టువాడును, దుర్లాభమును అపేక్షించువాడును కాక అతిథి ప్రియుడు, స్వస్థ బుద్ధి గలవాడును, నీతిమంతుడు, పవిత్రుడును, ఆశానిగ్రహం గలవాడని ఉండి దేవునికి స్తోత్రము. ఎవడైనా సరే మరి శక్తి గలవాడు అనుకున్న ఎడల అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా మరి పట్టుకొని వాడనై ఉండవాడు. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, పాత నిబంధనలో మోషే, సమూయేలు రాశారు రాజుగా ఉండాలంటే. ఇక్కడ క్రొత్త నిబంధనలో అపోస్తలుడైన పౌలు తిమోతికి, తీతుకు రాసినట్లుగా చూస్తున్నాం. కాబట్టి మన జీవితాల్లో కూడా మన యొక్క విధానాలు దేవుని యొక్క వాక్యం ద్వారా సరి చేసుకుని దేవునికి ఇష్టలుగా ఉంటే దేవుడు తప్పకుండా కనికరిస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవుడి యొక్క మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.